హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంబీఏ ఫార్మర్ నరసింహనాయుడు. డే 44లో భాగంగా ఇవాళ మనం మస్క్ మిలన్లోకి వచ్చేసామనేది పదండి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం క్రాప్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మనం దగ్గర 44కి వచ్చేసాం. 43 డేస్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 44లోకి ఎంటర్ అయ్యాం. మనకు రోజుకు ఒక కొత్త ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది. వాటిని అన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, డే 44లో భాగంగా ఇవాళ మన క్రాప్లో మనం అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే కాయ పగుళ్ళు అండి. అక్కడక్కడ క్రాక్స్ అనేది కనిపిస్తున్నాయి. మనం ఆల్రెడీ అడ్వాన్స్గా బోరాను కాల్షియం అయితే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి. ఎందుకంటే సమ్మర్ ఎక్కువగా ఉంది కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అదేవిధంగా మనకు వాటర్ మేనేజ్మెంట్లో కూడా ఏదైనా కొంచెం చిన్న లోటుపాట్లు అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కొంచెం ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం. ఓకే ఫ్రెండ్స్, మనకు ప్రాబ్లమ్స్ అనేది కామన్. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళడమే మన మెయిన్ ఎయిమ్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే నిన్న మాత్రమే 1.5 ఎకరాకు మాత్రమే సిఎన్ బోరాన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరొక 1.5 ఎకరాకి అయితే సిఎన్ బోరాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సిఎన్ బోరాన్ అనేది మిక్స్ చేసి వాటర్ మెయిన్ పైప్కి అయితే కనెక్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక 15 నిమిషాలు అయితే మనం సిఎన్ బోరాన్ అయితే డ్రిప్ ద్వారా మొక్కలకి అందించడం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. ఒక 15 నిమిషాల్లో కంప్లీట్ చేయగలిగాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఒకసారి మనం కాయలు అనేది అబ్జర్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇవాళ అయితే మనం మస్క్ మిలన్లో ఒక మొక్కకు వచ్చేసి ఎన్ని కాయలు ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఒక మొక్కను అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే 1 or 2 కాయలు మాత్రమే ఉన్నాయి. అంటే సమ్మర్ అనేది ఎండలు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్రూట్ సెట్టింగ్ అనేది తక్కువగా జరిగిందని చెప్పొచ్చు. ఫస్ట్ కటింగ్కి ఒక మొక్క నుంచి వచ్చే కాయలు కేవలం 1-2 మాత్రమే కనిపించడం జరిగింది మనకు. యాక్చువల్గా దీనికి టెంపరేచర్ వచ్చేసి 37 బిలో ఉంటే మాత్రమే కొంచెం దిగుబడి అనేది అధికంగా రావడానికి అనేది పాసిబుల్ అవుతుంది. కాకపోతే ఈ అనంతపురంలో వచ్చేసి 45 degrees అబవ్ ఉండడం వల్ల కొంచెం దిగుబడి అయితే తగ్గింది అని అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే మనకు చెట్టుకు 1-2 కాయలు మాత్రమే ఫస్ట్ కటింగ్కి వచ్చేవి ఉన్నాయి. దానివల్ల మనం దిగుబడి తగ్గింది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.